ఉదయం వీడియోలో కోకో ఐలాండ్స్ గురించి మాట్లాడాను. సిత్తువే పోర్ట్ అని చెప్పి మయన్మార్లో కాలాదన్ రివర్ దగ్గర ఉండే ఒక పోర్ట్. దీనిని పూర్తిగా భారతదేశము తన కంట్రోల్లోకి తీసుకుంది. చైనా వాడికి చావు దెబ్బ అని చెప్పి మాట్లాడాను. ఏంటండి అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ కోకో ఐలాండ్స్ మీదే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మీకు ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన రిపోర్ట్స్. సో ఇప్పుడు ఈ కోకో ఐలాండ్స్ ఎందుకండి అంత ముఖ్యమా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద భారత్కి ఒక థియేటర్ కమాండ్ ఉందండి. ట్రై సర్వీసెస్ థియేటర్ కమాండ్ అని అంటారు. సో ఇవాళ దీన్ని పూర్తి స్థాయిలో అంటే మీకు మేజర్ లెవెల్లో భారత్లో ఉండే మీకు వార్షిప్స్ అనండి, అంటే అతిపెద్ద యుద్ధ నౌకలు, అలాగే రఫేల్ లాంటి యుద్ధ విమానాలు, మీకు మిలిటరీ సర్వీసెస్, మిలిటరీ ఫోర్సెస్ని విపరీతంగా మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర మనం పెంచుతున్నాం. ఎందుకు ఇవ్వాల అంటే మీకు ఎన్నికలండి. చైనా వాడు చాలా అగ్రెసివ్గా మారిపోయాడు. అంటే 2024 ఒక డైనమిక్ ఇయర్, ఒక కాంపిటేటివ్ ఇయర్. చైనానా భారత అనే విధంగా ఇది ఉంటుందని చెప్పి వరస పెట్టి మాట్లాడుతున్నాము. ఎందుకంటే చైనా వాడు భారీ కుట్రలు పన్నుతున్నాడండి. ఈ ఎలక్షన్స్ కరెక్ట్గా జరగకూడదు. వెస్టర్న్ దేశాలందరూ భారత్కి వ్యతిరేకంగా డీప్ స్టేట్ పాలిటిక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది చైనానే. కెనడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి లంచాలు ఇచ్చి, కెనడా నుంచి కూడా భారత్ వైపు ఎన్నో కుట్రలు, అది ఒక ఖాళిస్తాన్ మూమెంట్ అనండి, తీవ్రవాదము అనండి, పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్న డ్యామేజ్, అంటే ఓవరాల్గా ఏదో ఒక రకంగా భారత్ని ఇబ్బంది పెట్టాలి, ఇదే ప్లానింగ్. సో ఇందులో ఈ కోకో ఐలాండ్స్ గురించి మాట్లాడారు అనుకోండి, అది మీకు మామూలుగా మయన్మార్కి సంబంధించిన ఐలాండ్సే కదా, మనకు ఏంటి ఇబ్బంది అని మీరు ఆలోచించవచ్చు. ఫ్రెండ్స్ అలా కాదండి. మీకు కచ్చత్తీవ్ అని చెప్పి మనం మాట్లాడతాం. శ్రీలంకకి చేరువలో ఉండే మీకు ఒక దీవులు. 1974లో ఇందిరాగాంధీ గారు శ్రీలంక ప్రభుత్వానికి దారదత్తం చేశారు. అంటే శ్రీలంక వాళ్ళు భారతీయులు మీరు ఉచితంగా వీసా ఫ్రీ ఎంట్రీ అండి, ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఇక్కడికి వచ్చి మీరు ప్రార్థనలు చేసి మన భూభాగము వాడికి అనవసరంగా ఫ్రీగా ఇచ్చాము, ఇవాళ వాడు వీసా ఫ్రీ ఎంట్రీ అని మాట్లాడుతున్నాడు. ఎవరు? ఇందిరాగాంధీ గారు. సో ఈవిడ తండ్రి గారు జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎంత మేధావి అంటే మీకు చూడండి, 1937లో కూడా ఈ కోకో ఐలాండ్స్ అని మాట్లాడుతున్నాను చూసారా, మీకు బ్రిటిష్ ఇండియా యొక్క ఆధీనంలో ఉండిన మీకు దీవులు. సో బ్రిటిష్ వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఏం ఆలోచించాడు, మళ్ళీ భారతీయులకి అధికారము ఇస్తే మళ్ళీ ఇండియన్ ఓషన్ రీజన్లో వీళ్ళ డామినేషనే ఉంటుంది కదా, కాబట్టి కొన్ని దీవులు మన కంట్రోల్లో పెట్టుకోవాలి, వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి ఆ రోజుల్లో వాడు ఆలోచించాడు. ఎలాగో మౌంట్ బ్యాటన్ యొక్క భార్య జవహర్లాల్ నెహ్రూ గారు మీకు అత్యంత సన్నిహితులు, స్నేహితులు, కాబట్టి ఈవిడ ద్వారా కొన్ని పనులు లార్డ్ మౌంట్ బ్యాటన్ చేయించుకున్నాడు. కానీ ఇంకొక వైపు మీరు గమనించారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయన టోటల్గా ఏంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అలాగే మీకు లక్షద్వీప్, ఈ కోకో ఐలాండ్స్. కోకో అంటే కొబ్బరి అండి, స్పానిష్ భాషలో మీకు కోకోనట్ని కోకో అంటారు. సో ఈ కోకో ఐలాండ్స్ మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫోకస్ ఉంది. బ్రిటిష్ వాడు ఒక్కసారి వెళ్ళిపోయాడా, మీకు చైనాకు సంబంధించి అంటే టిబెట్కి సంబంధించిన మీకు ఆ భూ ప్రాంతాలంతా భారత్కి చెందాలి. అక్సై చిన్ అనండి, అరుణాచల్ ప్రదేశ్ అనండి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి, లక్షద్వీప్ అనండి, కోకో ఐలాండ్స్ టోటల్గా మన కంట్రోల్లో ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా పెద్ద లెవెల్లో చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు. హోమ్ మినిస్టర్ కదా, చాలా స్ట్రాంగ్ డిసిషన్స్. సో నెహ్రూకి ఏంటంటే ఈ దేశాన్ని విడగొట్టాలి, ఏదో ఒక రకంగా భారత్ పవర్ఫుల్ కంట్రీగా ఉండకూడదు. కాబట్టి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక ప్రపోజల్ పెట్టాడు, ఈ కోకో ఐలాండ్స్ని మనము బర్మాకి ఇచ్చేద్దాము, సో బర్మా వాళ్ళకి చెందిన భూభాగంగా మనం ప్రకటిద్దాము అని అంటే నెహ్రూ గారు కూడా ఇమీడియట్గా అలాగే బాస్ ఇచ్చేద్దాము అన్నాడు. ఇది ఒక హిస్టారికల్ బ్లండర్ అని చెప్పి ఇవాళ పెద్ద మీకు నిపుణులు, ముఖ్యంగా కేఆర్ఎన్ స్వామి అని అంటారండి, పెద్ద జర్నలిస్టు, పరిశోధకుడు. ఆయనైతే ఇది ఎంత పెద్ద హిస్టారికల్ బ్లండర్ అంటే ఒక సందర్భంలో మనము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని పోగొట్టుకునే వాళ్ళం, లక్షద్వీప్ను కూడా తీసుకువెళ్ళి బ్రిటిష్ వాడి చేతిలో పెట్టేవారు. సో బ్రిటిష్ వాడి చేతిలో పెడితే ఏమవుతుంది, బర్మా వాళ్ళకి అప్పచెప్పాడు. బర్మా వాడు ఏం చేశాడు, ఈ కోకో ఐలాండ్స్ను తీసుకువెళ్ళి చైనా వాడికి అప్పచెప్పాడు. మన రాకెట్ ఫోర్స్ డిఆర్డిఓ వాళ్ళు మిజైల్ టెస్టులు చేస్తే చైనా వాడు కోకో ఐలాండ్స్లో కూర్చొని పెద్ద రేడార్లను పెట్టుకొని మనల్ని గమనిస్తూ ఉంటాడు. వాడి యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ
చాలా పెద్ద లెవెల్లో వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొచ్చి ఈ కోకో ఐలాండ్స్లో మోహరించాడు. ఏంటి, మనము ఉచితంగా ఇచ్చిన భూమి అండి, ఊరికే ఇచ్చాము. ఇచ్చిన దాన్ని ఇవాళ మన సెక్యూరిటీ అంటే భారత్ యొక్క నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లంగా ఆ రోజు నెహ్రూ గారు ముందే ఊహించాడు. ఏదో ఒక రకంగా చైనా వాడు వచ్చి భారత్ని కబళిస్తాడు, అలాంటి ఏర్పాట్లు మనం చేయాలని అనుకున్నాడో ఏమో, తీసుకువెళ్ళి ఆ కోకో ఐలాండ్స్ని మీకు మయన్మార్కి అప్పచెప్పాడు, మీకు వాళ్ళు చైనాకు అప్పచెప్పారు. సో ఇవాళ మనకున్న ఆప్షన్ ఏంటి, కోకో ఐలాండ్స్ని వెళ్ళి మాకు తిరిగి ఇచ్చేని మనం గొడవ పడలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, చైనా వాడు ముందుకు రావడం కాదు, మేమే అక్కడికి వస్తాము. ఏం జరిగింది ఇక్కడ, మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక అతిపెద్ద థియేటర్ కమాండ్ను ఏర్పాటు చేసి పెద్ద పెద్ద వార్షిప్స్ విమానాలను పెట్టుకొని నేరుగా మయన్మార్లో ఉండే సో ఈ పోర్ట్ ఉంది చూసారా, సిత్వే పోర్ట్, అక్కడ మనము మన మిలిటరీ ఫోర్సెస్ని నిలపాలి. దాంతో ఏమవుతుంది, జస్ట్ 55 కిలోమీటర్ల దూరంలో కోకో ఐలాండ్స్లో ఏం జరిగినా భారత్కి తెలిసిపోతుంది. సో అలాంటి ఒక ఏర్పాటు మనము మెల్లమెల్లగా ఇండియన్ ఓషన్ రీజన్లో దూసుకుపోతున్నాము. నేరుగా చైనా వాడి గడప దగ్గర ఆగి నువ్వు ఏం చెయ్యగలవురా, మేము కోకో ఐలాండ్స్ దాకా కూడా వచ్చేసాము, ఆ రోజుల్లో తప్పు చేశాము, కానీ ఇవాళ సరిదిద్దుకునే కెపాసిటీ మాకు ఉంది అని చెప్పి చైనా వాడికి ప్రూవ్ చేస్తున్నాం. వాడు శతవిధాల ప్రయత్నాలు, ఒకవైపు వెస్టర్న్ కంట్రీస్ని మనకు శత్రువులుగా తయారు చేస్తున్నాడు, యూరోప్ యూనియన్ దేశాలకు చూడండి భారత్ మీ మీద ఎలాంటి ట్యాక్సులు విధిస్తున్నారు, సో ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళను ఎన్నో రకాలుగా వాడు మీకు ఇలాగా ప్రొవోకేట్ చేస్తున్నాడు. కెనడా అయితే ఏకంగా మా ఎలక్షన్స్ కరెక్ట్గా జరగకూడదని భారత్ భారీ కుట్ర పన్నుతుందని చెప్పి ఈ క్యాంపెయిన్ కూడా చైనా వాడు ఇచ్చిన డబ్బుతో కెనడా వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు. సో దీనికి కౌంటర్ అటాక్ ఏమిటి అంటే చైనా వాడిని ఆపాలి అంటే ఆ మలాకా స్ట్రైట్ అనండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనండి, ప్రస్తుతం మనం మాట్లాడుతున్న కోకో ఐలాండ్స్. సో ఇక్కడ దాకా మనము వచ్చి చైనా వాడిని కట్టడి చేయాలి. సౌత్ చైనా సీ వద్ద నువ్వు ఏమైనా చేసుకోరా, ఒక్కసారి ఇండియన్ ఓషన్ రీజన్లోకి వచ్చిన తరువాత, మలాకా స్ట్రైట్లోకి వచ్చిన తరువాత 100% మా కంట్రోల్లోనే వ్యవహారం ఉంటుంది, నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదని మనము నొక్కి వక్కాణిస్తున్నాము. దీనిని చైనా వాడు రియలైజ్ అవ్వాలి. ఇది ఎంతలాగా ఉందంటే మీకు ఆ రోజుల్లో జరిగిన ప్రతి ఒక్క పొరపాటుని కవరప్ చేయడము, మళ్ళీ మనము ఎంత పవర్ఫుల్గా ఉన్నామో ఈ శత్రు దేశాలకు చూపించడము, ఇదే పనిలో మన కాలం అంతా గడిచిపోతుందండి. ఆల్రెడీ 10 ఏళ్ళు గడిచిపోయింది. ఎన్ని సర్దుబాట్లు, ఎన్ని రకాలుగా మన హిస్టారికల్ బ్లండర్స్ను మనం కరెక్షన్ చేసుకోవడము, ఇలాగే చేసుకుంటూ వెళ్ళి ఏదో ఒక సందర్భంలో మనము పోగొట్టుకున్న భూములను అంతా కూడా, అది ఈ మీ కోకో ఐలాండ్స్ అనండి, అక్సై చిన్ అనండి, ఇవాళ వాడు మాట్లాడుతున్న అరుణాచల్ ప్రదేశ్ POK, దీని దాకా కూడా ఇదంతా మనం ఇచ్చినదండి. వాడు వచ్చి ఆక్రమించుకున్నది ఏమీ లేదు. మనము దారదత్తంగా వాళ్ళకి తీసుకోండ్రా అని ఇచ్చినవి ఇవే మనకు ఇవాళ ముసలములాగా తయారయ్యి మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎంత పెద్ద యుద్ధము వచ్చినా, ఎన్ని ఘర్షణలు వచ్చినా ఈ ప్రాంతాల కంట్రోల్ అనేది భారత్ చేతిలోనే ఉండాలి. సో దీనికి ఎలక్షన్ అనేది చాలా పెద్ద క్రిటికల్ ఫ్యాక్టర్గా మారినట్టు నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని వైపుల నుంచి భారత్ మీద కుట్రలు అనేవి జరుగుతున్నాయండి. దీనిని అధిగమించి మనము విజయం సాధించాలి. ఎలా సాధిస్తామనేది కాలమే చెప్పాలి. మరి ఈ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.